రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నించుంటున్నారేంటి? రండి. తక్కువ ఎక్కువ చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటాను. తింటూ ఉండండి, 1 minute లో వచ్చేస్తా. రాగానే రేవెట్టేస్తారనుకుంటే రాస్మర్యాలు చేస్తారేంటండి మావయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళుడు. ఇక్కడ ఒళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు. స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనేనండి. బెల్లు మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజీ లేదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్, లాండ్రీ, ఫోన్ బిల్, టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా. దా కూర్చో. నించున్న చోటే కూలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచినా నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు? ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే 20 ఏళ్ళరా, ఇంకా 5 లక్షలు పట్టుకొస్తారా? జోకి లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం గానీ ఐడియా ఉందిరా, నేనే వచ్చు. అరే బావా పేపర్ ఏరా. రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రేయ్ ఏ పని కత్తిగాడు చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా, అలాంటి పని చెప్పండి. అయితే అడవులు. అవును బా, మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా, కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వే వెళ్ళు. అడ్డే మామా డ్రెస్ కూడా వేసినావులే. 500 వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లాయిస్ కూడా రాదు. కానీ కానీ బాబు అమ్మా పారాడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేశాను. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడేంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు. అడగగానే ఇవ్వడానికి అదేమన్నా ఇంత అడ్రస్ అనుకున్నాడా, యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా రాత్రే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా? బాపు కరెక్ట్గా వచ్చావమ్మా. ఆపు. ఎంత? 25,000. ఏంటి అటు ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఫోన్లే చెప్పనమండ, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీలేండి. సూపర్, నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం, కొంచెం దూరం ఏమో. ఏం పర్లేదు. హనుమా, రామా, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామా. సముద్రదేవా. ఏ హనుమా, వాట్సాప్. మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి.
అది ఉప్మా ఫోన్. ఇదే అబ్బా ఇది శాంసంగ్ S6. అది డబ్బా ఫోను. మా రామ్లోర్ ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏంటి? ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్. ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం. నా పాలిటి దేవుళ్ళ దొరకవు. డబ్బులోకేనా? డబుల్ ఓకే. ఆఫీస్ ఎక్కడ? దగ్గరలో ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. కుర్రోడొచ్చాడు 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 అల్లుడొచ్చాడు. నచ్చావు, రా లోపలికి. రండి రండి మావయ్య గారు, ఎక్కడికి? ఆఫీస్ రెడీ అయిపోయారా? రండి. అయ్యి సెంటర్ గిట్టర్ వేసారు. పళ్ళు, పువ్వులు, డబ్బులు. డబ్బు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకా? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకు బొక్క? ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. థ్యాంక్ యూ సార్. చూసారా, వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తోపిందండి మావయ్య గారు. మావా కమలపడి తింటావేటి? తొక్క నేను తీస్తాగా. తొక్క తీయడానికి కానీ ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవి ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లు తగలెట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది. ఎవడిని తక్కువ అంచనాయికే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్లు ఇచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు. అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆట చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. వీడికి ఆళ్లే కరెక్ట్. హలో హలో బావగారు. బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, అక్కడ మనోళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు బాగున్నాను. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది. మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి లైన్ లో పెట్టాలి, అంతేగా? అంతే. అమ్మ నా బెంగాలీ రసగుల్లో. వద్దురే, చూడకరే, నా మాట వినరా. కనిపించేది కొంచెం వద్దురే. ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావురా. వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంతా. అయ్యో బాబోయ్. ఎరా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో వేసి లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్కబెడేస్తుంది. ఒక్కబడేస్తుందా? అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో. క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి చిచ్చి. అయినా పర్లేదు, మావిడేగా, చూడొచ్చు. చిచి చిచి, నా వయసు ఏంటి, నేనేంటి? ఏంట్రా ఇది? చిచి, తప్పలేదు, మావిడేగా, చూడొచ్చు.
అంటే నువ్వు ఇందాక నుంచి చచ్చే, నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి? ఆ, నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి, ఊర్లంతా బాగున్నారా? సార్ ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. సాలిడ్. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి. ఎవరికి సామాన్లు తీసుకురా. అదే మా అక్కడే అనుకున్నాను. తెగలంతా కలకత్తలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిల దారి జూపుమా, గానలోల జాలమిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి. ఏంట్రా ఇది? అది వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను నాకేసావా? చచ్చా అదేం లేదు సార్. లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానం అని బొక్క నాకేసావా? అబ్బే అలా కాదు బొక్క వీడికి ఆకేంటనా? ఈ ఆకేడు బొక్క నేనేటివింటనా? బాబు. ఆ. మీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ బొక్కలోది. ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు. అమ్మో ఇడికొద్దు. ఏయ్ నాకేలేదే. అంటే ఆకు బొక్క ఉంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదంటే వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు మొయ్యి, నువ్వు వేయి. సార్ గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో. ముందే అగ్రిమెంట్ చింపేయండి. రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి. ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా. బాబు సాంబార్ పట్టుకొచ్చే. దా చాలు. సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు? ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది, ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటిది? ఏంటిది? మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా? మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వేయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లల్ని కన్నాను. కావాలంటే ఇదే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండవే, మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు ఆ, పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా. బాబు పెరుగుందా? ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. దబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? నీ మర్యాదలు తగలయ్యా. ఏమేస్తున్నావు? ఇంక నువ్వు తగులుగా కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికి నువ్వు తాడి పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? కాదు పోతలవా. అమ్మా పరిణిత, ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా. నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు. సరేనా?
సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థ్యాంక్స్ కానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు. నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దు ఇచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దు ఇవ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది.